పుట్టింటి నుంచి సారా తీసుకెళ్తున్న ట్రాన్స్జెండర్స్ మా ట్రాన్స్ మహిళ అయిన ఒకరు గృహప్రవేశం చేయడం జరిగింది. తనకు తల్లిగారి నుంచి పుట్టింటి సారా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో అంగరంగ వైభవంగా మా ఇంటి పండుగలు చేసుకుంటాం మేము. సో చూసారు కదా, మంగళారతి పళ్ళం అక్కడ ఉంది. సో అందులో ఆ విధంగా తీసుకెళ్తామన్నట్టు. చూస్తున్నారా ఎంతమంది ఇలా మహాలక్ష్ములతో ఇలా పుట్టినసారి తీసుకెళ్తున్నామో. ఈ యొక్క గృహప్రవేశం వచ్చేసి మా అంజు చెల్లి అన్నట్టు. సో మా లైల గురుగారు కోడలు తను. సో ఈ గృహప్రవేశానికి మా అత్తమ్మతో పాటు మేమందరం కూడా రావడం జరిగింది. అక్క చెల్లెళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు, అమ్మలు అందరూ కూడా అంగరంగ వైభవంగా పండుగ చేయడం జరిగింది. మా అంజు చెల్లికి సో గృహప్రవేశానికి ఈ విధంగా మేము అందరం కలిసి సారా తీసుకోవడం జరిగింది. హాయ్, హలో, నమస్తే. నేను స్నేహ. పుట్టింటి నుంచి సారా తీసుకెళ్తున్న ట్రాన్స్జెండర్స్. మా ట్రాన్స్జెండర్స్ యొక్క సాంప్రదాయాల గురించి మీ అందరికీ తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మా దాంట్లో మాకు అత్తమ్మ, మాకు గురువు గారు ఉంటారు, అదేవిధంగా తల్లిగారు ఉంటారు. మా దాంట్లో అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా వదిన మర్దళ్ళు, అదేవిధంగా మనవరాన్లు, మునిమనవరాన్లు, మా దాంట్లో ఈ బంధుత్వాలు అన్నీ కలిగి ఉంటాయండి. సో మా దాంట్లో మా ట్రాన్స్ మహిళ అయిన ఒకరు గృహప్రవేశం చేయడం జరిగింది. తనకు తల్లిగారి నుంచి పుట్టింటి సారా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో తన కూతుర్లు ఎవరైతే తన కూతుర్లు తనకు సారా తీసుకొస్తారు. అదేవిధంగా తన తల్లిగారి పేరు మీద ఎవరైతే కూతుర్లు ఉంటారో ఆ కూతుర్లు కూడా తనకు పుట్టింటి సారా తీసుకెళ్ళడం అనేది మా సాంప్రదాయం అన్నట్టు. అది కూడా ఎలా తీసుకెళ్తామంటే అంగరంగ వైభవంగా భజనలతో మేము తీసుకెళ్తాము. పుట్టింటి సారే అంటే దాంట్లో ఏమేమి తీసుకెళ్తారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను. మేము తీసుకెళ్ళేటివి ఏంటి అంటే పసుపు, కుంకుమ, అదేవిధంగా చలివిడి, 5 రకాల పిండి వంటలు, అదేవిధంగా గాజులు, పువ్వులు, చీర, పుట్టిన చీర, అదేవిధంగా బంగారము, అదేవిధంగా వెండి, అదేవిధంగా దాంట్లో మంగళారతి పళ్ళము, అదేవిధంగా పసుపు, కుంకుమ, మాణిక్యాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతున్నట్టు. సో మా సాంప్రదాయాలలో కూడా మీకు ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేమేమేమి తీసుకెళ్ళామో, ఏ విధంగా చేస్తున్నాము అనేది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. సో చూస్తున్నారు కదా, ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా బాజా భజంత్రులతో ఈ విధంగా మేము సారా తీసుకెళ్తాం అన్నట్టు.
సో సారెలో ఏమేమి తీసుకెళ్తామో మీ అందరికీ ఇంతకుముందు తెలియచేసాను. పసుపు, కుంకుమ, అదేవిధంగా పూలు, పండ్లు, గాజులు, చీర అవన్నీ తీసుకెళ్తాం కదా. సో ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఇంటి నుంచి మేము పూజ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. సో మంగళారతి పళ్ళెం కూడా తీసుకెళ్తాము, అది కూడా చూడండి. సో ఈ విధంగా మా సాంప్రదాయాల్లో ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా తగ్గకుండా అంగరంగ వైభవంగా మా ఇంటి పండుగలు చేసుకుంటాం మేము. సో చూసారు కదా మంగళారతి పళ్ళెం అక్కడ ఉంది. సో అందులో ఆ విధంగా తీసుకెళ్తామన్నట్టు. చూస్తున్నారా ఎంతమంది ఇలా మహాలక్ష్ములతో ఇలా పుట్టినసారి తీసుకెళ్తున్నామో. పుట్టింటి సారే ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందు మాకు దిష్టి తీసి మా ఇంట్లోకి మమ్మల్ని ఆహ్వానిస్తారు. సో చూస్తున్నారు కదా ఏ విధంగా మాకు ఇంటి వాళ్ళు ఉన్న వాళ్ళు మాకు దిష్టి తీస్తున్నారో. సో అలా మాకు దిష్టి తీసి మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తారు అన్నట్టు. ఇది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. సో మా లైల గురువు గారు, అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు అందరము కూడా, సో చంద్రముఖి గారు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా మేము మా జిల్లాల వారికి కానీ గ్రామాల వారికి ఎంతమంది ఉన్నారో మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము పిలుచుకొని అంగరంగ వైభవంగా ఈ పండుగ చేసుకుంటాం అన్నట్టు. సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా చూడండి. సో ఇలా ఇంట్లోకి వెళ్ళే ముందు అక్కడ ముందుగా మేము ఏమేం చేస్తామో ఒక్కసారి వీడియో అంతా చూడండి. ఇంట్లోకి వెళ్ళే ముందు మేము దర్వాజా దగ్గర ఏమేం చేస్తామంటే కడప పూజించడం కానీ, అదేవిధంగా తీసుకెళ్ళిన మామిడి తోరణాలు కూడా దర్వాజా కట్టేసి ఆ మంగళారతి పళ్ళంతో లోపలికి అడుగు పెడతామన్నట్టు. ఈ యొక్క గృహప్రవేశం వచ్చేసి మా అంజు చెల్లి అన్నట్టు. సో మా లైల గురువు గారు కోడలుతాను. సో ఈ గృహప్రవేశానికి మా అత్తమ్మతో పాటు మేమందరం కూడా రావడం జరిగింది. అక్క చెల్లెళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు, అమ్మలు అందరూ కూడా అంగరంగ వైభవంగా పండుగ చేయడం జరిగింది. మా అంజు చెల్లికి సో గృహప్రవేశానికి ఈ విధంగా మేము అందరం కలిసి సార తీసుకోవడం జరిగింది. సో మా అత్తయ్య గారు ముందుగా ఒడి నింపడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా తర్వాత అక్క చెల్లెళ్ళు, కూతుర్లు వాళ్ళందరూ కూడా ఈ విధంగా తెచ్చిన సారీ అంతా కూడా అప్పచెప్పడం జరుగుతుంది. ఇది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. ఈ విధంగా పుట్టిన సారీ తీసుకెళ్ళి అప్పచెప్తామన్నట్టు. మా సాంప్రదాయాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి ప్రేమ, అభిమానం మాకు ఎప్పుడు కూడా ఇలాగ ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ స్నేహ.